అలా ఎలా తీయాలి? ఎలా పరిగణించాలి ఈ వ్యాఖ్యలను? ముఖ్యంగా ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ తన వ్యాఖ్యల్ని బేషరతుగా విత్‌డ్రా చేసుకుంటున్నట్టు ప్రకటించారు. అంటే ఆయనపై ఏమైనా కేసుల భయమేమైనా వెంటాడిందా ఆయన్ని? ఏంటి ఎలా పరిగణించాలి? నేను ఆ కోణం ఖచ్చితంగా ఒప్పుకోను సార్. ఎందుకంటే ఆయన హ్మ్. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కానీ, లేదా తిరుమల లడ్డు విషయంలో కానీ, అవును. ఆయన కేసుల విషయంలో ఆయన ప్రదర్శించిన గాంభీర్యం మనందరికీ తెలిసిందే. హ్మ్. తర్వాత ఆయన పబ్లిక్ డొమైన్‌లో హి ఈస్ దేర్ యాస్ ఎ అనలిస్ట్. బిఫోర్ దట్ హి ఈస్ ఎ ప్రొఫెసర్ అండ్ ఎమ్మెల్సీ. అవును. రాజకీయాలుగా ఆయనకి పూర్తి ఇదుంది. కానీ ఇంత మనిషి నిన్న ఆయన ఆ వీడియో నాకు చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను 99 ఛానల్ డిబేట్‌లో నేను కూడా ఉన్నాను నిన్న. హ్మ్. నేను కృష్ణాంజనేయులు గారైతే చాలా సపోర్ట్ చేస్తూనే మాట్లాడాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్స్ ఎ క్వైట్ సర్ప్రైజ్ ఫర్ అస్. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పడం. నాకు అప్పుడు అర్థం కాలేదు ఆ డాట్స్. నేను ఐ వాస్ అంటే నాకు బేషరతుగా క్షమాపణ చెప్పింది నేను సాయంత్రం కూడా నేను చూడలేదు. నాకు ఇట్ ఇస్ హ్మ్. నాకెప్పుడు ఇవాళ మార్నింగ్ ఒక జర్నలిస్ట్ ఫోన్ చేసి ఇట్లా మీరు ఊరికే చించుకుంటున్నారు, చించుకోకండి. ఆయన ఆల్రెడీ క్షమాపణ చెప్పేసాడు. ఐ వాస్ షాక్డ్. హ్మ్. నేను వాళ్ళ పొద్దు నుంచి బయటికి కూడా లేదు. ఇంట్లోనే ఉన్నా. హ్మ్. ఐ వాస్ డిసప్పాయింటెడ్ ఫస్ట్ థింగ్. హ్మ్. ఎందుకంటే ఇంత చదువు, ఇంత తెలివితేటలు, ఇంత మేధా సంపత్తి ఉన్న ప్రొఫెసర్ గారికి ఏమైనా చదివేస్తే ఉన్నమతి పోయిందా అని డౌట్ వచ్చింది నాకు. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ 30,000 మంది ఆడపిల్లలు నాకేమో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉందని హ్మ్. మాట్లాడినట్టు ఈయన ఏదో విధంగా నాకు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ లో నేను చదువు చెప్పిన స్టూడెంట్స్ ఉన్నారు, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న ఏదో దాటాయచ్చు కదా. కానీ ఇక్కడ ఈ క్రానికల్ ఆర్డర్ లో కొన్ని డాట్స్ మ్యాచ్ చేస్తే ఆయన హ్మ్. చాలా అథెంటికేటివ్ గా నాకు ఒక కోర్ కమిటీ మెంబర్ చెప్పాడు అన్నాడు. అవును. జనసేనలో కోర్ కమిటీ లేదట. హ్మ్. తర్వాత ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక నాదెండ్ల మనోహర్ గారు అండ్ అమిత్ షా వీళ్ళు ముగ్గురు హ్మ్. మధ్యలో జరిగిన కొన్ని నెలల క్రితం డిస్కషన్. నాట్ అవును. నౌ. నాట్ డౌన్ ఇప్పటిది కాదులెండి. ఇప్పుడుది కాదు అది. ఇందులో మీరు నేనైతే అమిత్ షా బయటకు వచ్చి ఈ మాట చెప్తాడని చచ్చినా అనుకోను. అవును. చెప్పరు రెండోది కదా! పవన్ కళ్యాణ్ వచ్చి చెప్తాడని నేను అసలు ఊహించను. నాదెండ్ల మనోహర్ గారు కూడా వచ్చి చెప్తారని నేను ఊహించను. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే నిన్న ప్రొఫెసర్ గారు ఆ ఇంటర్వ్యూలో ఆర్టీవీ ఇంటర్వ్యూలో మీరు జాగ్రత్తగా గమనిస్తే బయటకు వచ్చి నాదెండ్ల మనోహర్ అడిగాడా, నాదెండ్ల మనోహర్ అడిగాడా, నాదెండ్ల మనోహర్ అడిగాడా అని చెప్పి నేను ఏ ఇది లేకుండా క్షమాపణ చెప్పేస్తున్నానని చెప్పాడు. హ్మ్. అయితే నాదెండ్ల మనోహర్ గారి పేరు ఎందుకు అంత స్ట్రెస్ చేయవలసి వచ్చింది? ఎందుకంటే హ్మ్. రేపొద్దున ఆయన అరెస్ట్ చేసి లేదంటే ఆయన మీద కాన్సిక్వెన్సెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా హి హాస్ టు రివీల్ దట్ కాన్ఫిడెన్షియల్ పర్సన్స్ నేమ్. అవును. ఎందుకంటే హి హాస్ నాట్ టేకెన్ ఎక్స్‌క్యూజ్ లైక్ పవన్ కళ్యాణ్. నేను హ్మ్. దీని పర్యవసానం కూడా మీకు చెప్తాను. నాదెండ్ల హ్మ్. మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పగానే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆర్‌టీవీకి పరిగెట్టుకెళ్ళి క్షమాపణ చెప్పాడు. కానీ హ్మ్. 99 టీవీలో ఫోన్ ఇన్ మా డిబేట్ నడుస్తున్నప్పుడు ఫోన్ ఇన్ హ్మ్. తీసుకొని చెప్పొచ్చు. లేదంటే ఆయన అంతటా ఆయన ఓ డిస్క్లైమర్ ఇచ్చి ఇట్లా నేను విత్‌డ్రా చేసుకుంటున్నాను ఆ ఛానెల్‌లో చెప్పొచ్చు. కానీ హ్మ్. ఆ ఛానెల్‌లో ఇవాళ మార్నింగ్ ప్రవచనాలు చెప్పారు. స్ట్రాటజికల్‌గా చెప్పారు. కానీ నిన్న ఆర్‌టీవీలో క్షమాపణ చెప్పిన తదనంతరం జనసేన పార్టీ నుంచి మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రొఫెసర్ గారి యొక్క మేధా సంపత్తిని, ప్రొఫెసర్ గారితో ఉన్న కోఆర్డినేషన్స్ అవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఇంకేమీ లేదు. అందరూ ఆగిపోండి అని చెప్పారు. హ్మ్. ఇక్కడ ఒక్కసారి మనం వెనక్కెళ్దాం. సాక్షి ఛానెల్‌లో మా గురుగారు కృష్ణరాజు గారు జర్నలిస్ట్. ఆయన కూడా ఇలాగ ఒక డెలిబరేషన్ ఆయన నోటంపట వచ్చింది. దానికి ఆయన అదే ఛానెల్‌లో క్షమాపణ అడిగాడు. కానీ అదే ఛానెల్‌లో అతనికి జరిగిన దీని మీద డిస్క్లైమర్‌లేసారు. కంటిన్యూయస్‌గా ఫోన్ ఇన్‌లో తీసుకొని ఆయన క్షమాపణలు అడిగారు. అన్నీ చేశారు. కానీ కాన్సిక్వెన్సెస్ ఆయన ఫేస్ చేసాడు. జైలు గాని ఏదైనా సరే. ఇక్కడ ఒక జర్నలిస్ట్‌కి, ఒక అనలిస్ట్‌కి 2 స్కేల్స్ ఎట్లా ఉన్నాయి. హ్మ్. తర్వాత ఇది ఒక అనలిస్ట్ అన్నవాడు ఒక అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక జర్నలిస్ట్ అనుకోండి సార్. ఇతనికి లీడ్ ఎక్కడి నుంచి వచ్చిందో మేము అడగలేం. అడగకూడదు కూడా. అవును. అడగకూడదు. సోర్స్ కెన్ నాట్ బి డిస్క్లోజ్డ్. ఆయనకి ఎన్ని కవరేజ్‌లు ఉన్నాయి తెలుసా సార్? ఎన్ని కవరింగ్ చేసుకోవచ్చు తెలుసా? హ్మ్. 2018లో సాక్షి ఈనాడులో రాసిన ఒక వార్త. ఇది జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడానికి తెలుగుదేశం పరంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన దౌత్యం. కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ అధ్యక్షుడి స్థాయిలో ఆయన మాట్లాడిన మాటలు. మమ్మల్ని అవును. వచ్చి డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని అడుగుతున్నారని చెప్పడం. అవును. ఎప్పుడొచ్చినా ఆ విషయమే అడిగేవాడు అని చెప్పి ఆయన చెప్పారు. ఆ! సో, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలండి. వాషింగ్ పౌడర్ తెలుగుదేశం నిర్మాలో ఉన్నాడాయన. సో, ఇవన్నీ మీరు గమనిస్తే ఎక్కడికక్కడ షెల్టర్‌లు ఇవన్నీ అన్న దగ్గర నాకు నాదెండ్ల మనోహర్ గారు ఈయన కలిపి ఏమైనా ఒక చిన్న ఆపరేషన్ ఏమైనా చేశారా?
అంటే ఏమై ఉంటుందండి మీ ఉద్దేశం? ఎలాంటి ఆపరేషన్ అది? అంటే కోర్ కమిటీ లేని దగ్గర ఒక మంచి స్ట్రాంగ్ ఫీలర్ ఈయనకి నాదెండ్ల మనోహర్ గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత దీన్ని బాగా ఆర్టికులేట్ చేసి చెప్పాడు. ఎందుకు అంటే మనం ఒక ప్రస్థానాన్ని గమనిద్దాం. 2014 నుంచి ప్రైమా ఫేజ్ లో ఎలక్షన్స్ లో గెలిచో ఓడిపోయో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ 14లో స్ట్రాంగెస్ట్ అపోజిషన్ గా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు ఈ దగ్గర గెలిచిన ఎంపీలు కానీ అక్కడ రాజ్యసభలు కానీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఈ రోజు దాకా ప్రతి బిల్లుకి. జస్ట్ లైక్ ఎంఐఎం పార్టీ లాగా, అవునా కదా? సో ఈ ప్రాసెస్ లో మీరు జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళది కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడం ఏంటి? దీర్ఘకాలిక మిత్రులు అంటే మీరు మధ్యలో మీరు తెలుగుదేశం వాళ్ళు పోయినా సరే వీళ్ళు కన్సాక్యూటివ్ గా గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ లేనప్పుడు మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మన ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఇట్ల నుంచి 11 సీట్లు డిఫిషియన్సీ వస్తే వీళ్ళు 11 అవహేళన చేసిన 11 రాజ్యసభలో కాంపన్సేట్ చేయబడ్డారు. చూసుకోండి కావాలంటే మీరు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి. సో దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ అదర్ పాలిటిక్స్. దీన్ని మళ్ళీ దాన్ని పెనట్రేట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లే నేపథ్యంలో ఒక కొత్త కోణాన్ని, అంటే కూటమిలో మేము ఉన్నా సరే వైఎస్ఆర్సీపీతో సత్సంబంధాలు బీజేపీ తోనే ఉన్నాయని నాగేశ్వరరావు గారు లేకపోతే మా నాదెండ్ల మనోహర్ గారా ఈ బ్రిడ్జిని బ్రేక్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు? అదర్వైజ్ వాట్ ఇస్ ద నెసెసిటీ ఫర్ హిమ్? లేదా నాదెండ్ల ఇప్పుడు ఉన్న మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఏమైనా వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారితో ప్రెస్ మీట్లు పెట్టించే వాళ్ళకి ఏమైనా కొత్త పూనకం ఏమైనా వచ్చిందా? ఎందుకంటే ఆయన లేటెస్ట్ గా వస్తారు కానీ లేట్ విషయాలని, పాత విషయాలని చెప్తూ ఉంటారు. మీరు అది గమనించారా? ఇప్పుడు ఈ విషయం, ఈ సభ సందర్భం లేకుండా, సముచితం లేకుండా నాదెండ్ల మనోహర్ గారికి ఈయన ప్రాస్పెక్ట్ లో క్షమాపణ చెప్పాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టగానే. ఇట్ ఈస్ డ్యూటీ టు టెల్ జనసేన పార్టీకి అండ్ పవన్ కళ్యాణ్ గారికి. మీరు చెప్పిన దాని ప్రకారం ఈ పీలర్ ఏదైతే ఉందో నాగేశ్వర్ గారు ఒక హైలీ కాన్ఫిడెన్షియల్ సోర్సెస్ ద్వారా తనకి తెలిసిందని ఏదైతే చెప్పారో ఆ హైలీ కాన్ఫిడెన్షియల్ సోర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వర్ కి నాదెండ్ల మనోహర్ అంటారా? ప్రాబబిలిటీ సార్ వెరీ హై. నాకున్న కోణంలో నేను ఆలోచిస్తే అదే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు పీక మీదకి వచ్చేసరికల్లా సర్వైవల్ ఇస్ ద బెస్ట్ ఫిట్టెస్ట్ కి సర్వైవల్ ఇస్ ద బెస్ట్ సర్వైవల్ అన్న కాన్సెప్ట్ లో అవును ఏం చేయాలి? ఇప్పుడు నా పేరు చెప్పి నన్ను బదనాం చేసి బదులు, ఎందుకంటే నాగేశ్వరరావు గారు గ్యారంటీకి పేరు చెప్పేస్తాడు. అవును, దాని బదులు ముందే కాల్ అట్టేస్తే వసుదేవుడు అంతటోడే అన్న కోణం కనబడింది నాకు. అదర్వైజ్ ఇంత షార్ట్ లో ఒక పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ కోసం జనసేనలో గట్టిగా చూస్తున్నారు, చాలా గట్టిగా ఇచ్చారు రియాక్షన్ అని. ఆ వైబ్రేషన్స్ ఒక పాసిఫికేషన్. డ్యామేజ్ జరిగితే ఖచ్చితంగా కూటమికే జరిగింది, చూసుకోండి కావాలంటే. అవును, బీజేపీ గోద్రా అల్లర్ల దగ్గర నుంచి చంద్రబాబు గారికి ఆయనకి ఉన్న రిలేషన్స్ ఇవన్నీ మీకు నాకు అనా పైసలతో తెలుసు. పోలవరం పేటీఎం అన్నది కూడా తెలుసు మనకు. ఇలాంటి దగ్గర ఏమీ కాకుండా ఆ బ్రిడ్జ్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణే ఆ బ్రిడ్జ్ ఎరగొడతాడా? నాదెండ్ల మనోహర్ ఈ వ్యాఖ్యలు ఆయనకి ఆ సోర్స్ ఎందుకు ఇచ్చినట్టు ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఆయన ఉద్దేశం నాదేం కాదు. ఈయన స్పెసిఫిక్ గా నాదెండ్ల మనోహర్ అన్నాడా ప్రెస్ మీట్ పెట్టాడని చెప్పి గబగబ ఈయన చెప్పిన దాంట్లోంచి మర్మం ఆలోచిస్తే నాకు అర్థమవుతుంది. మీకు నేను పంపించిన వీడియో వినండి, డిస్ప్లే చేయండి. జనసేన వాళ్ళు పులిహార అని చెప్పి తొక్క తీసేస్తారు సోషల్ మీడియాలో. ఇట్ ఈస్ ప్రైమా డ్యూటీ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ టు జనసేన అండ్ పవన్ కళ్యాణ్ ఇస్ అధినేత. టీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సారీ చెప్పడం ఏంటి? ఆయన దానికి రియాక్ట్ అవడం ఏంటి? సరే, ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, చెప్పాడు నాదెండ్ల మనోహర్ గారు. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. బట్ అక్కడ మీరు ఆయన ఉత్సాహకత చూస్తే మీరు ఖచ్చితంగా ఏమనిపిస్తుంది? అదే మీరు అనుకున్నట్టు, మీరు అనలైజ్ చేసినట్టు మనోహర్ ఇస్ ద మెయిన్ సోర్స్ కాబట్టి ఆ మనోహర్ రేపు పొద్దున్న డిస్క్లోజ్ చేస్తే మనోహర్ ఇరుకున పడతారు కాబట్టి ముందే ఆయన క్షమాపణలు చెప్పేశారని మీరు అంటున్నారు. నాకైతే అదే అర్థమైంది. ఎందుకంటే పోరాట పట్టి మీకు నాకు తెలుసు. ఓకే, మీ విశ్లేషణ బానే ఉంది. కానీ నాదెండ్ల మనోహర్ ఉద్దేశం ఏమై ఉంటుంది ఇలా దీన్ని డిక్లేర్ ఇలా బయటికి సోర్స్ చెప్పడంలో నాగేశ్వర గారికి? అంటే నేను ఒక హైపోథెటికల్ గా ఆలోచిస్తే మీకు అర్థమైంది, నాకు అర్థమైంది అది. అది మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ, ఐ డు అగ్రీ. ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది? నాదెండ్ల మనోహర్ ఎందుకు ఈ విషయం మా నాగేశ్వర గారికి చెప్పి ఉండవచ్చు అంటున్నాను నేను. లెట్స్ ట్రై. మనం ఇవాళ కొట్టాం కదా బాణం. అదే ఇక్కడ
ఇక్కడ మీరు చెప్పినటువంటి ఈ కొత్త విశ్లేషణతో నాకు 2 డౌట్లు పట్టుకున్నాయి. ఒకటి, నాదెండ్ల మనోహర్ ఇస్ ద హైలీ కాన్ఫిడెన్షియల్ సోర్స్ విచ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ సపోజ్ టు డిక్లేర్డ్. ఒకటి. రెండవది వాట్ ఇస్ ద రీజన్ ఫర్ నాదెండ్ల మనోహర్ టు డిస్క్లోజ్ ద ఇన్ఫర్మేషన్. ముగ్గురు ఉన్నారు, అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు. అవును. ఇక్కడ మన నాగేశ్వరరావు గారు ఉన్నారు. దారిని పోయిన దైత్యాన్ని కంపెనీ తగిలించుకుంది అది ఓకే. అమిత్ షా తగిలించడు, పవన్ కళ్యాణ్ గారు తగిలించారు. నేను నాదెండ్ల మనోహర్ గారికి కూడా నేను తగిలించారనే అంటాను. కానీ ఈయన ఎందుకు అంత ఉత్సుకత చూపించాడు? అదే మీరు ఇందాక అన్నట్టే అదే ఉంటుందిలేండి రీజను. ఒకవేళ రేపు పొద్దున్న డిస్క్లోజ్ చేయాల్సి వస్తే నాదెండ్ల మనోహర్ పేరు బయటకు డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది కదా, మీరు చెప్పినట్టు ఇందాక. నాకైతే అర్థమైంది అది. ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్. యా, యు మే బి రైట్ ఇన్ సమ్ ప్యాటర్న్. అట్ ద సేమ్ టైం నాకు అదే ఈ 2 కోణాలు ఏంటి, కొత్తగా వచ్చినటువంటి ఈ 2 కోణాలు ఏంటి అనేది నాకు అంత చిక్కడం లేదు. అంటే నాకు కూడా అర్థమైంది ఏంటంటే రేపు పొద్దున ఇది ఏమైనా తిరిగి బూమెరాంగ్ అయితే సారీ చెప్పవచ్చు. అంతేలేనా? మాకెలా కన్సిడరేషన్స్ ఉంటాయి చూద్దాం. అవును. అంటే క్లియర్ గా చెప్తాను, మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు సే సారీ. ఇది ఆలోచించండి. అంతేలేండి. అయిపోతుంది. దీన్ని ఆలోచిస్తే ఇప్పుడు కోర్ కమిటీ ఉందనుకోండి సార్, ఎవడో శతకోటి లింగాల్లో ఒక బోర్డు లింగం ఎవడో దొరికాడు అనుకుని వేసుకోవచ్చు. అక్కడ కోర్ కమిటీ లేదు, ఉన్నది ఎమ్మెల్యేలు. అవునులేండి. నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ తో కలిపి 15 మంది, గెలిచిన 21 మందిలో వాళ్ళందరూ స్ట్రాంగెస్ట్ సపోర్టర్స్ తెలుగుదేశం. మిగిలిన 6 ఆడమైన వాళ్ళతో కాదు కదా చర్చించింది. అది ప్రొఫెసర్ గారు చెప్పిన దాంట్లో కోర్ కమిటీతో చర్చించడం అన్నాడు, కానీ ఎమ్మెల్యేలతో చర్చించడం అనలేదు. అయితే ఎమ్మెల్యేలకి మనం ఎందుకు అబండాలు వేయాలి? ఇంకొకటి, ఇప్పుడు ఈ నేపథ్యంలోనే వాస్తవానికి సరే ప్రొఫెసర్ నాగేశ్వర్ క్షమాపణలు ఎందుకు చెప్పారు, నాదెండ్ల మనోహర్ ఇరుకున పడకుండా ఆయన ముందే చెప్పేశారా అనేది మీరు విశ్లేషిస్తున్నారు, అది బాగానే ఉంది. సో ఇదంతా ఒక పక్కన పెడితే, వాస్తవానికి ఒకవేళ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల పట్ల జనసేన కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ కానీ మనసు కానీ అంతగా నొప్పించి ఉంటే, అంతగా బాధపడి ఉంటే, అంతగా వారి వ్యక్తిత్వాన్ని హననం చేసినట్టు వాళ్ళు భావించి ఉండట్లయితే, మరి ఇదే పవన్ కళ్యాణ్ 2024 ఎలక్షన్ కి ముందు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది, నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పిందంటూ కేంద్ర ఇంటెలిజెన్స్ ని ఆయన ఇన్వాల్వ్ చేసి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, అది కూడా అమ్మాయిలకు సంబంధించి. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఆ వ్యాఖ్యల్ని either he has to withdraw his words or he has to take actions as his government is on. అంతే కదా? మీరు చాలా గమనిస్తే సార్, అందరూ కలిపి ఇడిది పడి తిప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ చిట్ ఇచ్చారు, మీరు గమనించలేదు? అదేలేండి, అది ఓకే, అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన మొదటి క్వార్టర్లోనే 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు, 7 డిపార్ట్మెంట్ లో జరిగిన ఫ్రాడ్లని. దాని మీద మేము యాక్షన్ తీసుకోవడానికి నిజమే అమిత్ షా గారు ఆ టైంలో అడిగాం అని అథెంటికేటివ్ గా చెప్పొచ్చు జనసేన. ఎందుకు చెప్పలే? బాగుండేది, కరెక్టే. ఎందుకు చెప్పలే? రెండోది, మొత్తం ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా జగన్మోహన్ రెడ్డిని ఆపాదించుకుంటూ, అభియోగాలు చేసుకుంటూ, ఫ్రాడ్లు చేసేసాడు, ఇచ్చేసాడు అని చెప్పి, ఇవాళ ఇంక్లూడింగ్ లిక్కర్ స్కామ్, ఏ స్కామ్ తీసినా అవన్నీ సెంట్రల్ గా జగన్మోహన్ రెడ్డి అన్ని మాడుతూ దీని మీద మేము అరెస్ట్ కోసం అడుగుతున్నాం అని చెప్పొచ్చు కదా. సరే, మీరు అరెస్ట్ చేసి నేపథ్యం మీ దగ్గర లేదు అంటే ఇదేమైనా ఆటలాడి పండు ఆటలాడడానికి వచ్చారా? ఒక పార్టీని బదనాం చేసుకోవడానికి, అభియోగాలు మోపడానికి? అవును. ఏదో 1000 పెళ్లిళ్ళు చూడండి, 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలన్నట్టు, ఒక ఎలక్షన్ కోసం ఎన్ని అబద్ధాలు ఆడి అంతకైనా దిగజారిపోయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏరు దాటిన తర్వాత బోడిమల్లని అంటారా మీరు? అవును, అదే కదా. సరే, సిబిఐడి కేసుల్లో మీకెందుకు అంత ఉత్సాహం? కాంగ్రెస్ వాడు తట్టదు పేడ పియ్య కలిపి పెట్టి సిబిఐడి అన్నాడు, మా పొన్నవాళ్ళు గారు ధర్మం అని చెప్పి మొత్తం వ్యవస్థ అంతా కింద నుంచి పైకి అట్లు తిరగేశాడు. ఆ దెబ్బకి జడిసిపోయి సిబిఐ కేసులన్నింటినీ బెయిలిచ్చి బయటికి తీసుకొచ్చి తిరిగి జగన్మోహన్ రెడ్డితో డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తే బెగబెగలాడి సస్తున్నారు, ఏం చేయాలో అర్థం కాక. అదే పేడ పియ్య తట్టని బీజేపీ తెచ్చుకుంటే ఇంక జీవితంలో అడుక్కుని పోతారు. ఏ కేసుల్లో జైలు పెట్టించేస్తారు ఆయన? ఎందుకు మీకు అవసరం? సో అవ్వని పెళ్లికి బాధ్యాలు కొట్టడం ఒకటి, లేని దాన్ని ఊహించుకుని ఆ భ్రమల్లో అనవసరంగా బదనం అవ్వడం ఒకటి. 4వది, నిజంగా జగన్మోహన్ రెడ్డి అంత స్ట్రాంగెస్ట్ ఫెలో అంటప్పుడు
వీళ్ళకి ఏమైనా జనసేన వాళ్ళకి తెలియకుండా నేను ఆదరణ మనోహర్ గారి స్థాయికి ఏమైనా భయం పట్టుకుందా నెక్స్ట్ ఎలక్షన్ కర్మగాలి మనం ఓడిపోతే అన్నది? అందుకే ఈ పీలర్ వదిలేంటారా? అంటే మేబీ ప్రాబిలిటీస్ మీరు అడిగారు కదా, ఛాన్సెస్ అదే ఉన్నాయి కదా. అర్థమైంది మీరు రేపు చెప్పింది పొద్దున నాకు. ఎలక్షన్ 3 ఏళ్ళు ఉంది గవర్నమెంట్. అవును. 3 ఏళ్ళు గవర్నమెంట్ లో గుడ్ గవర్నెన్స్ కనబడక ప్రజలు తీర్పు వ్యతిరేకంగా ఇచ్చారు అనుకోండి సార్, అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? బీజేపీ వర్డ్స్ ఆర్ కరెక్ట్ కదా, స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇన్ ఏపీ రీజనల్ పార్టీస్ వైఎస్ఆర్సీపీ అన్నది రైట్ అవుతుంది కదా. అంతే కదా. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు టువర్డ్స్ ఒక సానుకూల వైఖరికి ఇది కారణం కావచ్చు. నాగేశ్వరరావు గారి ఆచ్ఛేదన ఆ విధంగా ఉందా, లేదంటే నాదెళ్ల మనోహర్ గారు నాదెళ్ల మనోహర్ గారు కాన్ఫిడెన్స్ లేక ఇటు పక్క తీసుకొచ్చారు? ఇద్దరికీ మళ్ళీ అడుగుతున్నా క్వశ్చన్. ఇద్దరికి పని జరుగుతుంది కదా. ఇప్పుడు పవర్ స్టీరింగ్ ఉంది సార్, రైట్ జరుగుతుంది అంతే కదా. నాదెళ్ల మనోహర్ గారు రైట్ చెప్పమన్నారు నాగేశ్వరరావు గారిని, లెఫ్ట్ తిరిగింది అది. అవును, మరి ఏం చేయాలి, మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి వద్దా? అవును, అందుకే రైట్ తిప్పేస్తారు. ఇప్పుడు న్యూట్రల్ లోకి వచ్చేస్తుంది అది. ఓవరాల్ గా వీల్ అలైన్మెంట్ బాగోలేదని అర్థం కదా. అవును, అదే. సో ఓవరాల్ గా ఇక్కడ లబ్ధి పొందింది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, క్లీన్ చిట్ దొరికింది అయితే ఈ టోటల్ ఇష్యూ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తగిలింది తమాషా చూద్దాం అనుకున్నారు, అది బూమరాంగ్ అయింది. అదే వాళ్ళకే బొమ్మరాంగ్ అయింది ఇది. ఆబ్వియస్లీ లేని అనుమానం నాదెళ్ల మనోహర్ గారు కదా, నాలాంటి వాళ్ళకి వచ్చేలా చేశారు. ఈ 30,000 మంది అమ్మాయిల పై చేసిన కామెంట్ ఆయన విత్డ్రా చేసుకోవాలి కదా, దాని తీవ్రత కూడా దీనికన్నా ఎక్కువ కదా సార్. అయిపోయింది సార్, అవన్నీ 1000 అబద్ధాలు ఆడేసారు, పెళ్లి అయిపోయింది, ప్రభుత్వం వచ్చింది, ఇంకా మళ్ళీ పట్టుకునేది ఇలా జలపాతంలో. అయిపోయింది. కరెక్టే, అయిపోయింది, కరెక్టే. కానీ తీవ్రత అమ్మాయిల విషయం సార్, ఉమెన్ ట్రాఫికింగ్ గురించి తీవ్రమైన ఆరోపణలు, అది కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ని ఆయన సీన్ లోకి లాగిన పరిస్థితి ఇది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ రెస్పాండ్ అవ్వమనండి, ఎవరో అప్పుడు తెలుస్తుంది. ఎవరో మా దగ్గర నుంచి నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చడం అని అడుగుతారు వాళ్ళు. అంతే కదా, అడగాలి కదా. అది భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ఉన్నాడు కదా, అవును, కేంద్రపై ఇలాంటి అటవైన ఇన్ఫర్మేషన్లు రీజనల్ పార్టీ అధ్యక్షులకు ఇస్తున్నారా అని అడగమనండి. అవి కదా కావాల్సినవి, మీరు నేను కదా చర్చించుకోవాల్సింది. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్ కూడా మీరు చూసే ఉంటారు. అంటే చాలా అంశాలు, కొన్ని పాత అంశాలు తీసుకొచ్చారు, అవన్నీ పక్కన పెడదాం, వాటి గురించి నేను దలుచుకోలేదు. ఇప్పుడు నేను ఒకే ఒక విషయం మీద అడుగుతాను. దాదాపు 17 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలోనే చాలా అనుమానాలు, ప్రశ్నలు వినిపించాయి. కానీ నిన్న వైఎస్ జగన్ దాదాపు 17 ఏళ్ల తర్వాత అంటే చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో, అంటే తన తండ్రి మరణం వెనుక ఒక కుట్ర ఉందని కానీ, అనుమానాలు ఉన్నట్టు కానీ, ప్రశ్నలు వినిపిస్తున్నట్టు కానీ ఆయన కూడా భావిస్తూనే ఈ వ్యాఖ్యలు చేశారంటారా? రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రిలయన్స్ వాళ్ళ కాన్స్పిరసీ ఉందని ఏవేవో చాలా రకాలు మాట్లాడాం. ఆయన ఏమో రిలయన్స్ పరిమాణత్వాన్ని కానీ తీసుకొచ్చి రాజ్యసభ ఇచ్చింది కూడా ఈయనే. తర్వాత రిలయన్స్ తో డేటా సెంటర్ అన్నాడు, లేదంటే పవర్ స్టేషన్స్ ఇలాంటివన్నీ పెట్టిస్తుంది ఆయనే. ఇది రాజకీయాల్లో మీరు అప్పటిదాకా ఎందుకు సార్, సిబిఐ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి, అది కూడా చూడండి మీరు. అది ఒక యాక్సిడెంట్ సిచ్యువేషన్ అట్రిబ్యూట్ అయిందనే ఇచ్చారు తప్ప ఆయన ఎవరి మీద అనుమానాలు వ్యక్తం చేయలేదు. కానీ ఒకటి నేను చెప్పగలను, నేను ఒక వేదికలో అంబటి రాంబాబు గారితో పంచుకున్నాను. దాంట్లో నాకు ఆయన అడిగితే కూడా ఎస్, అక్కడ ఒక స్పర్ ఆఫ్ మూమెంట్ లో కొన్ని వర్డ్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి అసెంబ్లీ వేదికగా. అసెంబ్లీకి ఎలా వస్తారో చూస్తానని చంద్రబాబు గారు ఛాలెంజ్ చేశారు. అది ఆ సందర్భం అంటే, ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, చంద్రబాబు గారు నేను ముఖ్యమంత్రి అయితేనే కానీ నేను అసెంబ్లీకి రాను, జయలలిత నేను ముఖ్యమంత్రి అయితేనే కానీ అసెంబ్లీకి రాను, జగన్మోహన్ రెడ్డి కూడా నేను ముఖ్యమంత్రి అయితేనే కానీ పాదయాత్ర చేసుకుని వస్తానని చెప్పారు. అలా ప్రూవెన్ ట్రాక్స్. సో దాంట్లో ఏమైనా వ్యక్తిత్వాలు ఏమన్నాయి? చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి కాటా కుస్తీ పోటీలు లేవు కదా. వాళ్ళు ప్రజాస్వామ్యంలో దిట్ ఈస్ దేర్ డ్యూటీ. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇష్యూ మీద నేను అసెంబ్లీని దిగ్బంధం చేస్తాను, ఎలా వస్తావో చూస్తామన్న కోణంలో చంద్రబాబు గారు అన్ని ఉండొచ్చు. అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రిని కోల్పోయిన బాధ అన్నది ఎప్పటికీ పోదు అది ఆయనకి. ఎందుకంటే ఒక నిలువెత్తు మనిషి, ఆయన రాజకీయ ముఖ చిత్రాలని, రాష్ట్ర రాజకీయాలని మార్చిన వ్యక్తి అయినా ఇవాళ రాజకీయ అరంగేట్రంలోనే తండ్రిని కోల్పోయిన మానసిక బాధ ఎలా ఉంటుందో ఎవరైనా చెప్పొచ్చు. ఎందుకంటే నేను తండ్రిని కోల్పోయిన ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో అదే టైం అదే సరే. అంటే ఇక్కడ ఆయన చెప్పడంలో ఉద్దేశం కూడా, ఆయన దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఉపోద్ఘాతం ఆయన చెప్పారు. వాస్తవానికి హత్య రాజకీయాలు చేస్తున్నది ఎవరు, గొడ్డలి పార్టీ అని చెప్పి తిరిగి మాపైనే మీరు దుష్ప్రచారం చేస్తున్నారు, ఇది ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నించే క్రమంలో ఇవన్నీ ఆయన ప్రస్తావించిన పరిస్థితి.
నేను అంటుంది అదే సార్. ఇప్పుడు ప్రొవోక్ చేస్తుంది తెలుగుదేశం ఒక పక్క నుంచి. ఎందుకంటే గొడ్డలి ఎగ్జాక్ట్లీ పార్టీ అదే, అని. దట్ ఈస్ వాట్ హీ ఎక్స్ప్రెస్డ్. రెండోది ఏంటంటే అప్పుడు ఆయన నెరేటివ్స్ చెప్పాడు. ఎట్లా రాజశేఖర రెడ్డి గారి నాన్నగారు అయిన రాజారెడ్డి గారిని చంపినా మేము ఇంకా ఆ పనికిమాలిన రోడ్ల మీద తిరుగుతున్నాడు ఈ దస్తగిరి గారి లాగా. అవును నేను కూర్చుని ఛానల్లో కూడా ప్రవచనాలు చెప్తున్నాడు. అవునవును. అంటే సమ్ టైమ్స్ ఎట్లా ఉంటుందంటే మెర్సీ గ్రౌండ్స్ కూడా సమ్ పీపుల్ విల్ ట్యూన్ దేర్ వర్డ్స్ అకార్డింగ్ టు దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అన్నది అర్థం అవుతుంది. రెండోది ఫ్యామిలీలో రాజశేఖర రెడ్డి గారిని కానీ వివేకానంద రెడ్డి గారిని కానీ అకాల మరణాలతోనే కోల్పోయారు తప్ప నేచురల్ డెత్స్ కాదు కదా. కావు అందుకే కదా. ఇవన్నిట్లోనూ మీరు ఇంక్లూడింగ్ రంగా గారి మరణంతో సైతం తీసుకున్నా సరే ఇవన్నీ అవును, టర్మ్లో ఈ తెలుగుదేశం నాలుగు కూడా అకాల మరణాలే. అదే అకాల మరణాలు ఏవైతే ఉన్నాయో అన్ని తెలుగుదేశం గవర్నమెంట్ లో జరిగాయి కదా. జరిగినాయి ఎగ్జాక్ట్లీ. దానికి మీరు బాధ్యత. మేమనాలి మిమ్మల్ని గొడవల్లో కొడవల్లో అని చెప్పి నారాసుర రక్త చరిత్ర అన్న దానికి మేము ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చే క్రమంలో ఎస్ మీ ప్రభుత్వంలో జరిగాయని చెప్పి మాట్లాడడం మాకు సమంజసం అవుతుందా అవుదా అన్నది డిఫెండ్ చేయాలి ఆయన ఇంకా స్ట్రాంగ్ గా. ఇది గమనించాలి. అందుకే ఈ విషయాలన్నీ ఎత్తుంటారు ఆయన అంటున్నాను నేను. ఆబ్వియస్లీ ఇప్పుడు ఒకటి ద కంటిన్యూస్ బొంబార్డింగ్ ఆన్ గొడ్డలి పార్టీ, వైఎస్ఆర్సీపీ అంటే గొడ్డలి పార్టీ జనాల్లో బాగా పెనట్రేట్ చేస్తారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు, సిబిఐ గాని చాలా క్లియర్ కట్ గా ఒక ఆల్మోస్ట్ క్లీన్ చిట్ ఇచ్చేసినటువంటి పరిస్థితి. వైఎస్ జగన్ కి సంబంధించి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి, ఈవెన్ దో గొడ్డలి పార్టీ అని బాబాయిని హత్య చేశారని చెప్పి పదే దుష్ప్రచారం చేసే పరిస్థితులతోటి ఆయన నిన్న బర్స్ట్ అయ్యి ఉండి హత్య రాజకీయాలు చేస్తున్నది మీరు కాదా అని చెప్పి ప్రశ్నించినటువంటి పరిస్థితి. అందులో అనుగుణంగానే ఈ వ్యాఖ్యలని అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అదే, కానీ దాన్ని తిప్పుకోవడానికి ఒక బృహత్తర కార్యక్రమం కావాలి దగ్గర నుంచి. ఇట్ షుడ్ బి దేర్ ఇన్ ఫ్యూచర్. జనాల్లోకి ఎక్కించగలగాలి. వాళ్ళు అట్నుంచి నరుక్కొస్తున్నప్పుడు గొడవలు ఇప్పించి కూడా నరకాలి కదా. అవునవును ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చెట్టు కొట్టే క్రమంలో మీరు చూసారా, ఒక పక్కకు నరుకుతాడు, మళ్ళీ అటుపక్క వెళ్ళి అటు నరుకుతాడు, సెంట్రిక్ గా బ్యాలెన్స్ చేసి దాన్ని కింద పడేలా చేస్తాడు. ఎటుపక్క నుంచి నరుక్కొస్తే సులువు అవుతుంది అన్న కోణాన్ని ఆలోచించినప్పుడు అవును గురించి గురించి సామెత నలుపు కింద పెట్టుకుని ఎరుపు గురించి చాలా బాగా మాట్లాడుతుంటారు. అవును, అలాంటిది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి కదా నలుపు ఎవరి దగ్గర ఉంది అన్నది. అదే ఆ ప్రయత్నం నిన్న ప్రారంభమై ఉండవచ్చు. మేబీ మీరు విశ్లేషిస్తున్నట్టు మీరు చెప్తున్నట్టు ఇన్ ఫ్యూచర్ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంది. తీసుకెళ్ళాలి కదా, ఎందుకంటే ప్రతి ఇన్సిడెంట్స్ లోనూ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పవలసిన ఆన్సర్ ఏంటంటే వెరీ క్లియర్. ఆ తెలుగుదేశం గవర్నమెంట్ రంగా కిల్డ్, తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళ హోం మంత్రులు సైతం మార్చుకున్నారు. నెక్స్ట్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ సిట్ వేసింది వాళ్ళే. వాళ్ళు పట్టుకోకుండా ఎలక్షన్ లీడ్ చేసుకుంది వాళ్ళు. తిరిగి అభియోగాలు నాకు బాబాయ్ హత్య మెరిసీతో నేను కన్సిడరేషన్ తో గెలుస్తానని నా మీద పెట్టారు. అవును, నేను రాగానే సిబిఐకే ఇచ్చాం కదా. నేను ఇంట్లో కూర్చుని మా వల్ల మీ వల్ల నేను పిసుక్కోలే కదా అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. అవును, రాజశేఖర రెడ్డి గారిది యాక్సిడెంటల్ డెత్, నేనేంటి సిబిఐ తేల్చింది అది. అవును. మూడోది రాజారెడ్డిని చంపినాడు కళ్ళ ముందు తిరుగుతున్నా మేము మాకున్న సౌహృదయంతో వాడిని మెరిసితో వదిలేము. అవును, ఇప్పుడు అదే పని దస్తగిరి అనే పనికి మాలిన కూడా మేము అదే పని చేసాం కదా చెప్పాలి అథెంటికేటివ్గా. అవును, మేబీ వాళ్ళు ఏదో ఒక అప్లికేషన్ తీసుకున్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు అవతల అథెంటికేటివ్ గా అటాక్ చేస్తున్నాడు. మీరు అబ్జర్వ్ చేయండి అది. డిఫెన్స్ మోడ్ లో ఉన్నప్పుడు అటాక్ చేయవలసిన టైంలో డిఫెన్స్ మోడ్ ఆడితే ఏమవుతుంది? అవును, సప్రెస్ అవుతుంది. రక్కస్ ఇది జనాల్లో ఎప్పటి నుంచో వీళ్ళు ఇంజెక్ట్ చేయగలిగారు. అప్పుడంటే కాంగ్రెస్ అనుకోండి, అది ఏం చేసిందో దేవుడికి తెలియాలి. ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ పార్టీల కొట్లాటలో వీళ్ళ మీద ఇంతంత అభాండాలు వేస్తున్నప్పుడు అభాండాలను తిప్పుకొట్టడానికి సంయుక్త కార్యాచరణ బ్రహ్మాండంగా రచించగలగాలి. అవును, అదేదని అడుగుతున్నా. మేబీ నిన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలు దీనికి నాంది అని నేనైతే అనుకుంటున్నా. ఇక ముందు అలా ఉంటుందని ఆశిద్దాం. మొదటి అందరి దగ్గర నుంచి పడుతుంది అన్న అడుగుకి పరుగు అందుకోవాలి కదా. అవునవును. టాస్క్ ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న దాని మీద మీకు నాకు ఒక వారం రోజుల్లో కార్యాచరణ కనబడింది అనుకోండి. అవును, దెన్ వీ హ్యావ్ టు అగ్రీ.